రోమాపత్రిక 7వ అధ్యాయం. ఈ అధ్యాయంలో యూదులకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం అనేటువంటిది వాళ్ళకి దిశానిర్దేశం చేసేది. అంటే వాళ్ళు ఏ విధంగా నడవాలి, నడవకూడదు, అవి దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలన్నిటినీ కూడా గాయకరటం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాడు అనేటువంటిది చెప్పబడినటువంటి గ్రంథం ధర్మశాస్త్రం వాళ్ళకి. అయితే మనుషుడు అది మొట్టమొదటిసారి దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మంచి చెడు తెలివినిచ్చు వృక్షఫలములు తినొద్దని చెప్పినప్పుడు తిన్నాడు కదా. అది తినటం ద్వారా మనిషిలో దానిని గ్రహించగలిగినటువంటి శక్తి వచ్చింది. ఏది మంచి చెడు ఏది కానీ దాని ప్రకారంగా మనిషి జీవిస్తూ వచ్చాడు. అలా జీవించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇవన్నీ చేయటం ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడతారు అనేటువంటి ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా అనుగ్రహించాడు వాళ్ళకి అని చెప్పి, ఈ ధర్మశాస్త్రంలో ఉన్న క్రియలు జరిగించిన ఎడల అది మీకు నీతి కలుగునని రాశారు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో. కానీ అలా మనిషి చేసే విషయంలో దాన్ని ధర్మశాస్త్రాన్ని అనేది అతనికి ఒక నిబంధనగా ఉంచుకొని దాని ప్రకారం దాని వెలుగులో జీవిస్తూ వచ్చాడు. అలా జీవించినప్పుడు ఏమవుతుందంటే మనిషిలో ఉన్నటువంటి ఆ పడిపోయినటువంటి స్వభావాన్ని బట్టి ఒక స్వభావం అనేటువంటిది మనిషిలో ఉండిపోయింది. ఆ మంచి చెడుని బట్టి ఉండగలిగినటువంటిది, లేకపోతే దేవుడికి యొక్క మహిమ నుంచి దూరం అయిపోయినటువంటిది, దేవుడి నుంచి వేరుగా ఆలోచించేటువంటిది, దేవుడి నుంచి వేరుగా జీవించేటువంటిది, దాంట్లోని మనిషి ఉండిపోయాడు. అదే ధర్మశాస్త్రం అనేటువంటిది దేవుడు అనుగ్రహించినటువంటి ఒక నియమావళి. ఇతనిలో పడిపోయినటువంటి పాత స్వభావం పనిచేస్తుండగా దేవుడు అనుగ్రహించిన నియమావళి ప్రకారంగా మనిషి జీవించాలి అంటే అప్పుడు దాంట్లో చెప్పబడినటువంటి కొన్ని విషయాలు, ఏది చేయొద్దు, ఏది చేయాలనేటువంటి. సో ఏవి చేయమని చెప్పాడో అది చేయటానికి మనిషికి కలిగినటువంటి పాత స్వభావాన్ని బట్టి, లేకపోతే పడిపోయిన స్వభావాన్ని బట్టి చేయాలనుకున్న విషయాలు చేయలేకపోయాడు. ఏది చేయమంటున్నాడో అవి చేయలేకపోయాడు. ఏవి చేయొద్దు అంటున్నాడో ఈ పడిపోయిన స్వభావం చేయొద్దంటున్న విషయాలను చేయాలనేటువంటి మనసులోకి వచ్చింది, ఉంది అది లోపల. అందువల్ల ధర్మశాస్త్రాన్ని అతడు చేయాలనుకున్నప్పటికీ కూడా చేయలేకపోయాడు. తర్వాత దాంట్లో చెప్పబడినటువంటి విషయాలు ఏవైతే చేయొద్దని చెప్పాడో అవి చేయటానికి ఉత్సాహం కలిగి ఉన్నాడు. ఎప్పుడైనా సరే మనకి ఏదైతే చేయొద్దంటామో అది చేయాలనేటువంటిది ఉంటుంది. అది ఇక్కడ ఇప్పుడు చెప్పాడు అనమాట 7వ అధ్యాయంలో 13వ వచనం. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లనరాదు, పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణం కలుగజేయచ్చు. పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపముగా నిమిత్తము అది నాకు మరణకరమైన. అంటే నాలో ఉన్నటువంటి పాప స్వభావం ఏదైతే ఉన్నదో దేవుడు అనుగ్రహించిన మరలా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నియమావళిని కనుక నేను ఉల్లంఘించినట్లయితే అది కూడా పాపం. నాలో పడిపోయినటువంటి పాత స్వభావం ఏదైతే పాపం చేయడానికి ఉత్సాహం కలిగి ఉన్నదో, ఏది చేయకూడదో అది చేసినప్పుడు మరింతగా అది పాపంగా చేయబడింది. ఒకటి మనలో ఉన్నటువంటి పడిపోయిన స్వభావాన్ని బట్టి మనిషి వ్యవహరించేటువంటి తీరు, ఆలోచించేటువంటిది. రెండోది ఆ స్వభావంతో దేవుడు అనుగ్రహించిన నియమావళిని చేయలేకపోయినప్పుడు ఇంకా పాపం అధికంగా కనపడింది. నాలో ఉన్నటువంటిది ప్లస్ చేయలేనటువంటిది ప్లస్ చేయవలసింది చేయకపోయింది, అవన్నీ కలిపి మనిషి మీద చాలా భారం అయిపోయింది. అందుకని ఇప్పుడు చెప్తున్నాడు 14, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదే నెరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమైనాను. నాలో ఉన్న స్వభావం ఏంటి? పాపమునకు అమ్మబడి ఇప్పుడు శరీరం అనేటువంటిది కూడా ఆలోచించాలి మనం. శరీరం అనేటువంటిది భూలోక సంబంధమైనది, ఇక్కడ ఉన్నటువంటి వస్తువులతోటి అంటే మట్టితోటి చేయబడింది. ఆత్మ ప్రాణాలు దేవుడు మనకు ఊదినప్పుడు వచ్చినటువంటి విషయాలు. కానీ శరీరం అనేటువంటిది ఇక్కడ ఉన్నది. సో అవి చూసేటువంటివి కళ్ళు, వినేటువంటి మాటలు, మాట్లాడేటువంటి పెదవులు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాటిని మాత్రమే చూడగలం. అవి చూడగలిగినప్పుడు వాటిలో కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. అది ఏదైతే చెడు ఉంటుందో దానిలో నుంచి బయటికి రావడానికి ఆ శరీరంలో కానీ పడిపోయినటువంటి శారీరక సంబంధమైన ప్రాణ సంబంధమైన దాంతో కానీ మనిషి బయటికి రాలేడు. ఆ విధంగా మనిషి ఆ శరీరం యొక్క ఆ పాపం అనేటువంటి స్వభావం మనలో ఉండటం ద్వారా
దాని శరీరాన్ని ఆస్పదం చేసుకొని పాపం చేయటానికి ఇష్టపడేటువంటి రీతిలో మనిషి యొక్క జీవనం వచ్చేసింది. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, అందుకని 15వ వచనం, ఏలైనగా నేను చేయనది నేను ఎరుగను, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించుయే చేయుచున్నాను. కనుక నాలో ఉన్నటువంటి ఆ పాప స్వభావం శరీరాన్ని ఆస్పదంగా చేసుకుని జీవించేటువంటిది నాకు మంచి కూడా తెలిసింది కదా. అది తిన్నప్పుడు ఆ మంచి చేయాలనుకుంటున్నప్పుడు నాలో ఉన్నటువంటి ఆ పాప స్వభావం ఏదైతే ఉన్నదో అది నన్ను చేయనీయదు. తర్వాత ఏదైతే పాపం చేయకూడదో అది చేసేటట్లుగా చేస్తుంది. చెయ్యకూడంది నన్ను ఆపదు, చేసేటట్లుగా చేస్తుంది. చేయవలసింది చేయకుండా చేస్తుంది. సో నాలో ఉన్నటువంటి ఆ మంచి చెడు, ఆ వృక్షఫలం తినడం ద్వారా భ్రష్టత్వంతో కూడినది, దేవునికి విరుద్ధమైనది, శరీరాన్ని ఆస్పదంగా చేసుకునేటువంటి జీవితం కలిగినటువంటిది, అవన్నీ కూడా దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞను నాలో ఉన్నటువంటి సహజమైనటువంటి పురుషుడు జయించగలిగినటువంటి ఎబిలిటీ లేదు. మంచి చేయాలనుకున్నటువంటి విషయాలలో మంచి చేయలేడు, చెడు చేయకూడదనుకున్న విషయంలో చేయకుండా ఉండలేడు. అటువంటి దిగజారినటువంటి స్థితిలో మనిషి ఉన్నాడు అని చెప్తున్నాడు. కనుక ఎవరైనా నేను చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, చేయకూడదు అనుకుంటున్నాను కానీ చేయకుండా ఉండలేకపోతున్నాను, అది ఎందుకంటే మనిషిలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధంగా చేసినటువంటి ఆ క్రియను బట్టి పాపం వచ్చింది. ఆ పాపం మనుషులందరిలో కూడా ఏలి దేవుడి నుంచి దూరంగా ఉండేటువంటి స్థితిలోనికి నెట్టివేసింది. కానీ దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలు కూడా నెరవేర్చలేకపోయినప్పుడు ఇంకా అధికమైన విధంగా పాపం చేయగలగడానికి మనలో ఉన్న పాత స్వభావం ఉండిపోయింది, కానీ మనకి విడుదల చేయలేకపోయింది. 19వ వచనం, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. మనిషిలో సహజమైనటువంటి మనిషిలో ఉన్నటువంటి స్వభావం అదనమాట. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుతున్నదని ఒక నియమము నాకు కనబడుతున్నది. అంటే మనందరిలో కూడా ఒక రకమైనటువంటి ఆ నియమం పనిచేస్తున్నట్లుగా నాకు కనబడుతున్నది అని పౌలు చెప్తున్నాడు. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం యందు నేను ఆనందించున్నాను. అవి మంచి చదివినప్పుడు నాకు చక్కగా అనిపిస్తుంది, ఇవన్నీ చేయాలి, జీవించాలని. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుతున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకునిచున్నది. నా శరీరంలో ఒక రకమైనటువంటి నియమం పనిచేస్తున్నది. ఆ నియమం ఇప్పుడు నేను తెచ్చుకున్నది కాదు. మొట్టమొదటిసారిగా ఆ మంచి చెడు ఇచ్చేటువంటి వృక్షఫలం తిన్నప్పుడు మనిషి స్వతహాగా దేవుడు కోరినది చేయలేనటువంటి స్థితిలోనికి వచ్చేసాడు. ఎందుకంటే తనంతట తానుగా అన్నిటిని ఆలోచించగలిగిన ఎబిలిటీలోకి వచ్చాడు. జీవ వృక్షఫలాన్ని కనుక తిన్నట్లయితే జీవం కలిగి దేవుడు ఏది కోరుతున్నాడో అది చేయగలిగినటువంటి శక్తిలోనికి వచ్చేవాడు. అది డిఫరెన్స్. ఇప్పుడు ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళందరిలో కూడా దేవునికి విరుద్ధమైనటువంటి ఒక నియమం అంటే డామినెంట్గా ఎక్కువగా మనందరిలో పనిచేసేటువంటిది కనబడుతుంది. కొంతమంది రక్షణ పొందిన వాళ్ళలో కూడా ఎవరైతే ప్రభువును సరైన విధంగా అన్వయించుకొని ప్రభు యొక్క స్వభావం మనలో పనిచేయటానికి, లేక పడిపోయినటువంటి స్వభావం కంటే ఉన్నతమైన విధంగా బలంగా ప్రభు యొక్క స్వభావం మనలో కనుక పనిచేయించే అవకాశం మనం ఇవ్వకపోతే మరలా శరీరాన్ని ఆస్పదం చేసుకొని ఆ పాపం మనలో ఏలడానికి సహాయపడుతుంది. అప్పుడు మళ్ళా దేవునికి విరుద్ధమైనటువంటి విధంగానే మనం జీవిస్తాం. ఒకవేళ మనలో శరీర స్వభావంతో కనుక మనలో ఉన్న పాప స్వభావం మీద కనుక జయం పొందడానికి కనుక ప్రయత్నించితే అది ఆ చేసేటువంటి క్రియలలో ఒక రకమైన మార్పు వస్తుందే కానీ అది స్వభావ సిద్ధంగా మనలో దేవుని యొక్క జీవం ద్వారా ఉద్భవించినది మాత్రం కాదు. అందుకనే మనుషులు కొన్నిసార్లు ప్రభువుని ఎరిగిన వారు, ప్రభువుని ఎరగని వారు ఇద్దరు కూడా చెడు చేయకూడదు అనుకుని మంచి చేయాలనుకునేటువంటి ప్రయత్నంలో కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నాలో ఉన్నటువంటి పడిపోయిన పాప స్వభావంతో చేయగలిగినటువంటి మంచే, కానీ దేవుడు నాలో జీవించడం ద్వారా
ఒక నూతనమైన స్వభావంతో, పరలోక స్వభావంతో మార్పు చెందినటువంటి జీవిత విషయాలు కావు. అది మనం గుర్తించాలి. కనుక ఒక మనిషి ప్రభువులో కానీ, ప్రభువుకు వెలుపల కానీ చెడును కొంతవరకు ఇంప్రూవ్ చేసుకుని సరైన విధంగా జీవిస్తున్నాను అనుకునేటువంటి జీవితంలోనికి రాగలిగిన ప్రతి వ్యక్తి ప్రభు జీవం లేకుండా దేవుని యొక్క నీతిని నెరవేర్చేది కానీ, దేవుని యొక్క సంపూర్ణతలో ప్రకారంగా జీవించగలిగిన విధంగా కానీ అతని యొక్క జీవితం ఉండదు. 24 అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించను. అంటే నాలో కనుక స్వభావం ఉందనుకో, విడిపించగలిగింది, అప్పుడు ఫలాంది చేయమని మనకే చెప్పి ఉండేవాడు పౌలు. అందుకని తను కానీ ఎవరు కానీ శరీరాన్ని ఆస్పదం చేసుకుని పాపం ఏలేటువంటి స్వభావం మొట్టమొదటిలో మనందరికీ వచ్చిందో దాని నుంచి ఏ మనుషుడు కూడా విడిపింపజాలడు. అందుకని అంటున్నాడు, ఎవరు నన్ను విడిపించగలరు. 25 మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో దైవ నియమమునకు, శరీర విషయంలో పాపమునకు దాసుడనై ఉన్నాను. అంటే నా మనసులో దేవుడిది చేయాలనేటువంటి నియమం కలిగి ఉన్నప్పటికీ శరీర విషయంలో పాపమునకు దాసుడనై ఉన్నాను. అటువంటిది పడిపోయినటువంటి మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి 7వ అధ్యాయంలో చెప్పాడు. సో విశ్వాసులను కూడా మనం గమనించాల్సింది అదే. ఏంటంటే మనలో ఉన్నటువంటి మంచి చెడు తెలివినిచ్చే వృక్షఫలము తినటం ద్వారా మనుషుడు మంచి చెడు అనేటువంటి విచక్షణలోనికి వచ్చాడు. కానీ మంచిని చేయగలిగినటువంటి శక్తి కానీ, చెడును చేయకుండా నిరోధించగలిగినటువంటి శక్తి కానీ మనిషిలో లేదు. దాన్ని కంప్లీట్గా యేసు ప్రభు అనేటువంటి జీవవృక్ష ఫలాన్నితో రీప్లేస్ చేయగలిగినప్పుడు మాత్రమే ఆయన మాత్రమే విడిపించగలడు. అది ఆయన మనలోనికి వచ్చి మనలో ఉండటం ద్వారా ఆ శరీరాన్ని ఆస్పదం చేసుకొని పాపము నుంచి పాపమును ఏలే స్వభావం నుంచి మనకు విడుదల కలిగి చేయగలడు. అంతవరకు ఒకవేళ మనిషి మంచి చేయాలనుకునే విషయాలలో కొంతవరకు సక్సెస్ అయినప్పటికీ, పాపం చేయకూడదు అనుకునేటువంటి విషయాల్లో పాపం చేయకుండా ఉన్నప్పటికీ, యేసు ప్రభు యొక్క జీవం మనలో పని చేయకుండా చేసేటువంటి ప్రతిక్రియ కూడా అది దేవునికి బయట జరిగించేదే కానీ దేవునిలో ఉండి జరిగించేది కాదు. సో ఆ మంచి క్రియలు ఏదైతే మనకు కనబడుతున్నాయో, చెడు క్రియలు ఏదైతే చేయకుండా ఉంటున్నామో అవి కూడా దేవుని సన్నిధిలో నీతి క్రియలుగా బయట కనబడుతున్నప్పటికీ అవన్నీ కూడా మురికి గుడ్డలు. కనుక అది మనం గమనించాలి. నాలో ఆ పడిపోయిన వ్యక్తిత్వాన్ని బట్టి శరీర సంబంధమైనటువంటి ఒక స్వభావం, నా శరీరం ఆ పాపాన్ని ఆస్పదం చేసుకొని వేలుతున్నది, ఆ పాప స్వభావం. దానికి కారణం నా శరీరం అనేటువంటిది ఎప్పుడైతే సిలువ వేయబడినటువంటి దానితో ఐక్యపరచబడుతుందో అప్పుడు అది ఇంక పాపం చేయలేదు. అది బ్రతుకున్నంతకాలం మాత్రమే ఆ పాపాన్ని ఒక ఆయుధంగా చేసుకొని, మన శరీరాన్ని ఆయుధంగా చేసుకొని పాపం ఏలగలదు. చనిపోయిన మనిషిలో ఇంకా పాపం పనిచేయలేదు కదా. అది సిలువలో మనం అలా ఐక్యపరుచుకున్నప్పుడు మాత్రమే ఆ పాప నియమం ఏదైతే మనలో ఉన్నదో అది చనిపోతుంది. అది పనిచేయదు, చనిపోదు కాదు. శరీరం చనిపోయినప్పుడు ఆ పాప నియమం పని చేయలేదు. పాప నియమం ఎక్కడికి పోదు. అందుకనే ఆ శరీరం అనేటువంటిదే మనం సిలువలో వేలాడదీయటం. మనము ఆ శరీరాన్ని ఆస్పదం చేసుకుని జీవించే జీవితం ద్వారా వచ్చిన పాప ఫలాన్ని, దానికి చెందినటువంటి ప్రాయశ్చిత్తం కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. అది మనం గమనించి ఈ శరీరంలో మంచిది ఏది కూడా నివసించదని, దాన్ని మనం ఎంతగా సిలువ మీద వేలాడదీస్తేనే ఆ శరీరాన్ని తీసుకొని ఆ పాప స్వభావం మనలో పనిచేయదని తెలుసుకొని మనం ప్రభు యొక్క జీవంతో జీవించి ఈ శరీరాన్ని దాని కిందకు తెచ్చుకోవాలనేది మనం అర్థం చేసుకోవాలి. పాప విషయం నిమిత్తమై, పాప నియమం విషయమై శరీర విధంగా చనిపోయినవాడు దేవుడి యొక్క జీవమునిచ్చేటువంటి ఆత్మ నియమాన్ని బట్టి జీవించేవాడు. అలా జరిగించినప్పుడు మాత్రమే దేవుని యొక్క నియమాన్ని మనం పూర్తిగా నెరవేర్చగలిగి దేవుడు కోరిన విధంగా జీవించగలం.